श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 6, 7 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో పరమపదానికి అంటే మోక్షానికి చేరుకోవాలంటే 5 అర్హతలు సంపాదించుకోవాలి అని తెలుసుకున్నాం కదా. మరి ఆ పరంధామం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మన భౌతిక ప్రపంచానికి పరంధామానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ శ్లోకం వివరిస్తోంది. న తత్ భాసయతే సూర్యః న శశాంకః న పావకః. ఆ పరంధామాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయలేదు. అంటే భగవంతుని లోకం స్వయం ప్రకాశకమైనది. భగవంతుని లోకం అంటే భగవంతుడు వేరు, ధామం వేరు అని కాదు, ఆయనే మొత్తం. మన భూలోకంలో ప్రకాశం కావాలంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, లేక అగ్ని అంటే మంట, లేక కరెంటు, లేక దీపం కావాలి. ఇవి లేకపోతే ఇదంతా కటిక చీకటి. ఈ విశ్వమంతా స్వతహాగా చీకటితో నిండి ఉంది. అందుకే దీన్ని తమోగుణము అని పేరు. కానీ పరంధామం అలా కాదు, అది స్వయం ప్రకాశకం. అక్కడ చీకటి అనేదే ఉండదు. ఆ పరమాత్మ దేహం నుండి వచ్చే బ్రహ్మజ్యోతి అనే అద్భుతమైన దివ్య కాంతితో ఆ పరంధామం అంతా ఎప్పుడు కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. యత్ గత్వా న నివర్తంతే. ఒకసారి అక్కడికి వెళితే వెనక్కి రావడం అంటూ ఉండదు. ఆ పరంధామం మన సొంత ఇల్లు. అక్కడికి ఒకసారి చేరుకున్న జీవుడు మళ్ళీ ఈ కష్టాలు, కన్నీళ్ళు, చావు, పుట్టుక ఉండేటటువంటి ఈ మనుష్య లోకానికి రాడు. శాశ్వతంగా ఆ భగవంతునితో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండిపోతాడు. తద్ధామ పరమం మమ. అదే నా పరంధామము. ధామము అంటే నివాస స్థానము. ఈ అనంతకోటి బ్రహ్మాండాలు అన్నీ ఆయనవే, అంటే భగవంతుడివే అయినా కూడా ఆయన స్వయంగా నివసించే ఆ అత్యున్నతమైన స్వచ్ఛమైన ఆధ్యాత్మిక లోకాన్నే పరంధామము అంటారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని చేయలేవు అంటే సూర్యుడు కంటికి అధిదేవత, చంద్రుడు మనస్సుకు అధిదేవత, అగ్ని వాక్కుకు అధిదేవత. ఆ పరంధామాన్ని ఈ భౌతిక కంటితో చూడలేము, మనస్సుతో ఊహించలేము, అలాగే వాక్కుతో వర్ణించలేము. అంటే ఇంద్రియాలకు అందనిది, ఊహకు అందనిది నా పరంధామము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే మనిషి ఈ నశించిపోయే సూర్యచంద్రులు ఉన్న లోకం మీద ఆశ వదిలేసి స్వయం ప్రకాశకమైన శాశ్వతమైన పరంధామాన్ని చేరుకోవాలి అని పరితపిస్తాడో అప్పుడే అతని అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా అత్యున్నతమైన నివాస స్థలాన్ని, పరంధామాన్ని ప్రకాశింపచేయడానికి
సూర్యుడు కానీ, చంద్రుడు కానీ లేదా అగ్ని కానీ అవసరం లేదు. ఏ స్థానానికి ఒకసారి వెళితే జీవుడు తిరిగి ఈ దుఃఖాలతో కూడిన భౌతిక ప్రపంచానికి రాడో అదే నా సర్వోన్నతమైన నివాసము పరంధామము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అక్కడ ఉండాల్సిన మనము ఈ దేహంలో ఎందుకు ఉన్నాము? నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న సందేహానికి ఈ శ్లోకంలో సమాధానం దొరుకుతుంది. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనం ఎవరమో ఎందుకు కష్టపడుతున్నామో ఈ శ్లోకం చెబుతోంది. మమః ఏవః అంశః జీవలోకే జీవభూతః సనాతనః. సమస్త ప్రాణులలో ఉన్న సనాతనమైన జీవాత్మ నా అంశయే అంటున్నారు స్వామి. ఇక్కడ ఎంతో ప్రేమతో మమ ఏవ అంశః, మీరంతా నా వాళ్లే, నా ముక్కలే అంటున్నారు. దేవుడు వేరు, మనం వేరు కాదు. లక్షణంలో దేవుడు ఎలాంటి వాడో మనము అలాంటి వాళ్ళమే. ఆయన సనాతనుడు, శాశ్వతమైన వాడు కాబట్టి ఆయన అంశలమైన మనం కూడా, జీవాత్మలం కూడా శాశ్వతమైన వాళ్ళమే. మనకు కూడా అంటే జీవాత్మకు కూడా చావు లేదు. భగవానుడు ఆనంద స్వరూపుడు కాబట్టి మనం కూడా ఆనంద స్వరూపులమే. ప్రకృతిస్థాని కర్షతి. ప్రకృతిచే ఆకర్షింపబడుతున్నాం. దేవుని అంశలైన మనం ఆనందంగా ఎందుకు లేము అంటే మనం దేవుని దగ్గర ఉండకుండా ఈ ప్రకృతిలో, ఈ మాయలో పడిపోయాం. కర్షతి అంటే విపరీతంగా ప్రకృతి చేత ఆకర్షింపబడి ఈ సంసార వృక్షంలో చిక్కుకొని సుఖాల కోసం పాకులాడుతూ ఇంద్రియాలతో పోరాడుతూ అలసిపోతున్నాం. మనశ్శష్టానింద్రియాణి, 5 ఇంద్రియాలు, 6వ ఇంద్రియమైనటువంటి మనస్సు. మనం దేనితో పోరాడుతున్నామంటే బయట వ్యక్తులతో కాదు, మన ఇంద్రియాలతోనే. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే 5 ఇంద్రియాలు ఎప్పుడూ ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడుతూ ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు, వీటికి బాస్ అంటే నాయకుడు అయిన మనస్సు. ఇది 6వ ఇంద్రియం. ఈ మనస్సు మాయలో పడిపోయి దేహమే నేను అని భ్రమపడుతూ జీవాత్మను ముప్పు తిప్పలు పెడుతోంది. ఆత్మ దేహంతోనూ ఇంద్రియాలతోనూ తాదాప్యం చెందినంత కాలం దాన్ని జీవాత్మ అంటారు. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. పరమాత్మను ఒక పెద్ద మంట, ఒక మహా అగ్నితోనూ, మనలోని జీవాత్మను ఆ మంట నుండి అంటే ఆ అగ్ని నుండి ఎగిరిపడే ఒక చిన్న నిప్పు రవ, స్పార్క్తో పోల్చవచ్చు. మంట ఎంత వేడిగా, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అందులోంచి వచ్చిన ఆ చిన్న నిప్పు రవ్వ కూడా అంత వేడిగా, అంతే ప్రకాశంగా, లక్షణంలో ఒకేలా ఉంటుంది. ఇదే మమైవాంశో. కానీ ఆ నిప్పు రవ్వ అగ్నిలో ఉన్నంతసేపే దానికి విలువ. అది ఎగిరిపోయి ఎక్కడో బూడిదలో అంటే ప్రకృతిలో పడిపోతే ఏమవుతుంది? దాని ప్రకాశం తగ్గిపోతుంది, గాలికి ఆగిపోకుండా ఉండటానికి పోరాడుతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ మంటలో, అగ్నిలో వేస్తేనే
దానికి నిజమైన ఆనందం. అలాగే దేవునితో నుండి విడిపోయి దేహం అనే బూడిదలో పడి ఇంద్రియాలతో పోరాడుతున్న ఆత్మ మళ్ళీ దేవుడిని అంటే పరంధామాన్ని పొందినప్పుడే దానికి శాశ్వతమైన సుఖం లభిస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమే అని, ప్రాపంచిక కోరికల వల్లే మనసు వల్లే ఈ అంతులేని పోరాటం జరుగుతోంది అని తెలుసుకోవడమే నిజమైన ఆత్మజ్ఞానం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ సంసారంలో భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలన్నీ నా యొక్క శాశ్వతమైన అంశలే, నాలోని చిన్న చిన్న భాగాలే. కానీ ఈ భౌతిక ప్రకృతిలో బందీలైన కారణం చేత అవి మనస్సుతో సహా 6 ఇంద్రియాలతో తీవ్రంగా పోరాడుతున్నాయి, కష్టపడుతున్నాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.